నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తలను చూద్దాం. ఆకాశమే హద్దుగా అమరావతి, రాజధాని అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న రాజధాని అమరావతికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు. ఒక వైట్ పేపర్ను రిలీజ్ చేశారు. గడిచిన వారం పోలవరం పైన వైట్ పేపర్ ఇచ్చారు. ఇప్పుడు అమరావతి పైన వైట్ పేపర్, ఇంకా 5-6 వైట్ పేపర్స్ ఉన్నాయట. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఆకాశమే హద్దుగా ఉంటుంది అమరావతి, రాజధాని అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అంటాడు. నిరంతర ప్రక్రియ కొనసాగిద్ది. వెళ్ళిపోయిన సంస్థలను కూడా మేము తీసుకొస్తాం. మళ్ళా గడిచిన 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని అటకెక్కించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కాబట్టి మేము దాన్ని చేస్తామని చెప్తున్నాం. దానికి సంబంధించిన వార్త, ఫలానా తేదీలోపు నిర్మిస్తామని చెప్పబోము, అందరి సహకారంతోనే ముందుకెళ్తాం. సింగపూర్ కన్సార్టియంను ఆహ్వానిస్తాం, ఎవరేమి సలహాలు ఇచ్చినా స్వీకరిస్తాం. రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం, రాజధాని కొనసాగి ఉంటే ప్రభుత్వానికి 1,60,000 కోట్ల ఆదాయం ఉండేది. అప్పటి పనులకు బకాయిలు చెల్లించాలి, కానీ ఆర్థిక పరిస్థితి అధ్వానం, ఖజానా ఖాళీ. అయినా వెనకాడం, కష్టమైన చేసి చూపుతాం. అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన బాబు అని చెప్పిండు. ఫలానా తేదీలోపు నిర్మిస్తామని చెప్పరట. అంటే నిరంతరం ఇది జీవితకాలం కొనసాగిద్ది అమరావతి రాజధాని అనే ప్రక్రియ. ఎప్పటిలోపు అయింది అనేది ఒక విజన్ లేదు అనేది ఆయనే స్పష్టంగా చెప్తుండు. ముఖ్యమంత్రి గారే ఆకాశమా అద్దుగా అమరావతిని నిర్మిస్తాం, కానీ ఇది నిరంతరమైన ప్రక్రియ. ఫలానా 2025, 26, 29, 30, 50 అనేది దీనికి టైం లిమిట్ కానీ బౌండ్ కానీ లేదు. ఇది గడిచిన 5 సంవత్సరాల్లో వీరి పరిపాలనలో 2014 నుంచి 19 మధ్య పరిపాలనలో ఈ కన్సార్టియం ఏదైతే సింగపూర్ కన్సార్టియంను తీసుకొచ్చి పదే మీటింగ్లు పెట్టేది. 2014 నుంచి 19 మధ్యలో ఏ మీడియా ఛానల్లో చూసినా, ఏ న్యూస్ పేపర్ ఐటమ్ చూసినా సింగపూర్ నుంచి ప్రతినిధి బృందం వచ్చింది, మాట్లాడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పోయారు అమరావతి గురించే. ఇదే 5 సంవత్సరాలు గడిపారు. 5 సంవత్సరాలు వాళ్ళు లీడికి రావటం, వీళ్ళు ఆడికి పోవటం, మీటింగ్లు పెట్టుకోవడం, కూర్చోవటం లేవటం తప్ప అమరావతి విషయంలో ముందడుగు పడలేదు 5 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు అదే సింగపూర్ కన్సార్టియంని ఆహ్వానిస్తారట. మళ్ళీ వారి కథే మనం చూడాలి రోజు. వాళ్ళకి సంబంధించి సింగపూరు కన్సార్టియం వచ్చింది, మాకు మాస్టర్ ప్లాన్ ఇచ్చారు, ఆ ప్లాన్ ఇచ్చారు, ఇది చేసినాం, అది చేసినాం. ఇది మళ్ళా మనం పేపర్లలో, టీవీలో చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే గడిచిన 2014-19 మధ్యలో మటుకి కొంత ఒక నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకొని, నిర్దిష్టమైన తేదీ, నిర్దిష్టమైన ఇయర్, ఇన్ని సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యిద్దని చెప్పగలిగారు. కానీ ఇప్పుడు అది కూడా చెప్పే పరిస్థితి లేదు. ఇది ఎన్ని సంవత్సరాలు అనేది మేము చెప్పబోం, అందరి సహకారంతో ముందుకెళ్తాం, ఇది నిరంతర ప్రక్రియ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండ్రు. కాబట్టి ఇది 2029 ఎన్నికలకు కూడా ఒక ఎజెండా అయ్యే అవకాశం ఉంది అమరావతి. 2029లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో, సాధారణ ఎన్నికలలో అమరావతి రాజధాని విషయాన్ని మళ్ళీ ఒకసారి ఎజెండాగా పెట్టి, నేను మళ్ళా గెలిస్తేనే అమరావతి పూర్తయిద్ది, రాజధాని పూర్తయిద్ది, నేను మళ్ళా గెలిస్తేనే పోలవరం పూర్తయిద్ది, నేను మళ్ళా గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిద్దని చెప్పుకునే ప్రయత్నం చేస్తారా చంద్రబాబు నాయుడు గారని. అంటే ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. దీనికి టైం బౌండ్ లేదు, టైం లిమిట్ లేదు అంటున్నారు. కాబట్టి మళ్ళా రాబోయే ఎన్నికలలో కూడా ఇదే ఎజెండా. అటు పోలవరం, ఇటు అమరావతి. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చెప్తారు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. మళ్ళీ ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరాన్ని ప్రతి ఎన్నికల్లో ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్ళే అవకాశాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడా కూడా విజన్ కానీ, ఒక టైం బౌండ్ కానీ, ఇన్ని సంవత్సరాల్లో పైద్ది, ఇగో దీనికి అసెంబ్లీకి, హైకోర్టుకి, సెక్రటరియట్కి ఇగో ఈ కాల పరిమితిలోకి మేము నిర్మిస్తాం అని చెప్పట్లే. 8,000 ఎకరాలు చిల్లర, ఇప్పుడు అవన్నీ బోను కూడా 8,000 ఎకరాలకు పైన భూమి ఉందట. 8,000 ఎకరాలతోనే లక్షల కోట్ల రూపాయలు అప్పులు వస్తాయి, లక్షల కోట్ల రూపాయల విరాళాలు వస్తాయి. ఇవన్నీ చేస్తామంటున్నారు, కానీ దానికి టైం బౌండ్ అయితే లేదట. చూద్దాం ఏం చేస్తారనేది. 2019-24 మధ్య కాలంలో అమరావతి ఒరిజినల్ ప్లాన్ అమలు చేసి ఉంటే ప్రపంచ స్థాయి రాజధాని రాష్ట్రానికి ఉండేది. 50,000 నుంచి 1,00,000 మంది దాకా ప్రజలు రాజధాని ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవారు. 7 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేది. ఆ 2 లక్షల కోట్ల జీడిపి కలిసేది. ఏటా 10,000 కోట్ల ఆదాయం పన్నుల ద్వారా రాష్ట్రానికి అందించేది. ఏటా ఆ రాబడి 15% పెరిగేది. తద్వారా ఆస్తుల విలువ పెరిగి రాష్ట్రమంతా సంపద పెరిగేది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో అమరావతిని ఒరిజినల్ ప్లాన్ అమలు చేస్తే ఇప్పటివరకు పూర్తయ్యేదన్న, అంటే 5 సంవత్సరాల్లో అమరావతి పూర్తయ్యేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో
జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల స్టాండ్ తీసుకుంటూ అమరావతిని అసలు పట్టించుకోలేదు, అమరావతిని రాజధానిగా గుర్తించలేదు, ఇది ఒక శాసనసభ రాజధానిగానే ఆయన గుర్తించారు. ఇక మీరు ఇచ్చిన మాస్టర్ ప్లాన్లు ఎక్కడ చేంజ్ చేయాలని మీరు అన్నట్టు పోలవరం ఇంకోటి అది రాజధాని ఇది కట్టపోయి అది కట్టిండి అది మొత్తం నాశనం చేసినారు. అమరావతి విషయంలో ఒక ఇటుక పెళ్ళ కూడా పెట్టలేదని మీరే పదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఇటుక పెళ్ళ కూడా పెట్టలేదు, ఒక చిన్న రోడ్డు కూడా వేయలేదు, ఎక్కడ కదిలించలేదు మీరు ఇచ్చిన మాస్టర్ ప్లాన్. మీరు అంటున్నారు అదే మాస్టర్ ప్లాన్ అమలు చేసి ఉంటే 19 నుంచి 24 మధ్యలో అద్భుతమైన రాజధాని నిర్మాణం అయ్యేది 5 సంవత్సరాలు అంటున్నారు. మళ్ళీ ఇవాళ మీరు ఏం చెప్తున్నారు, అదే రాజధానిని ఎక్కడ కదిలీలే, జస్ట్ చెట్లు మొలిచినాయి తుప్పలు మొలిచినాయి వాటి తొలగించారంటున్నారు. మరి మీరు ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తారంటే లేదు మేము ఫలానా తేదీ అని చెప్పలేమంటున్నారు. 19-24 మధ్యలో ఎట్లా తేదీ మీరు చెప్తారు? 24-19 మధ్యలో కాలంలో అమరావతి ఒరిజినల్ ప్లాన్ అమలు చేసి ఉంటే ప్రపంచ స్థాయి రాజధాని రాష్ట్రానికి ఉండేది. 50,000 మంది నుంచి 1,00,000 మంది దాకా ప్రజలు రాజధానిలో నివసించే వాళ్ళు అంటున్నారు. 19 నుంచి 24 మధ్యలో నిర్లక్ష్యం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి ఒక్కటి కాదు 3 రాజధానులకు మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పిండు. ఆయన అమరావతిలో నిర్మాణాలు చేపట్టలేదని మీరు పదే గత 5 సంవత్సరాల్లో అమరావతి రైతులు పోరాటం పెట్టారు, అమరావతి రైతులు కూడా ఉద్యమాలు చేశారు. ఆయన ఎక్కడ డిస్ట్రాయ్ చేయలే, ఆ భూమి అట్లే ఉందని చెబుతున్నారు మీరు. ఇలా మీరు కూడా ఈ 2019 నుంచి 24 మధ్యలో అద్భుతంగా రాజధాని అయ్యేది ఉండేది ఒరిజినల్ ప్లాన్ అమలు చేస్తే అంటే మరి ఆ ఒరిజినల్ ప్లాన్ ఇవాళ అమలు చేయండి. 24 నుంచి 29 మధ్యలో ఒరిజినల్ ప్లాన్ మీరు ఇచ్చిన ప్లానే, మీరు చేసిన ప్లానే, ఆ కన్సార్టియం ఏదైతుందో సింగపూర్ కన్సార్టియం చేసిన ప్లానే, దాన్ని పెట్టుకొని ఇవాళ అమలు చేయండి. చెప్పండి 2028-29 కల్లా తప్పనిసరిగా 1,00,000 మంది జనాభా నివసించే స్థాయి రాజధాని నిర్మిస్తాం, ఒక అద్భుతమైన రాజధాని, ప్రపంచంలోని అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని ఇవాళ మీరు చెప్పలేకపోతున్నారు. 19 నుంచి 24 మధ్యలో అయితే అయ్యేదట. ఇది ఒక నిరంతర ప్రక్రియ అని మీరే చెప్తున్నారు. అంటే ఇప్పట్లో కంప్లీట్ అయ్యే అవకాశం లేదు అమరావతి అనేది స్పష్టంగా చెప్తున్నారు. కానీ 19 నుంచి 24 మధ్యలో ఇనిషియేషన్ తీసుకొని ఉంటే అయ్యేది అంటున్నాను. అయ్యాలి అయ్యేది అంటే ఇవాళ కూడా 24 నుంచి 29 మధ్యలో కావాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే, చేసే ఆలోచన ఉంటే అయ్యిద్ది ఇప్పటికైనా. అరబిందో ఆటలు కట్టిస్తామన్న టీడీపీ హెచ్చరికలు, దాని అక్రమాలపై మరి ఇప్పుడు ఏం చేస్తారు? కాకినాడ సెజ్ కోసం జగన్ అరాచక పర్వం, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అడ్డగోలు వ్యూహాలు, ఫార్మా కంపెనీ అరబిందోకు 10,000 ఎకరాల సెజ్, వాటాలు అమ్మేలా సెజ్లోని కార్పొరేటర్లకు బెదిరింపులు, జిఎంఆర్పై ఒత్తిడి తెచ్చి 51% వాటాలు లాగేశారు. కేవీ రావును బెదిరించి డీప్ వాటర్ పోర్టు స్వహా కాకినాడ పోర్టులోని వాటాలు లాగేసుకున్నారు. అరబిందో ఆటలు కట్టిస్తామని నాడు తెలుగుదేశం చెప్పింది, ఇప్పుడు ఏమంటారు అంటారు. అరబిందో ఆదాని కంపెనీలపైన జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక రకాల ఆరోపణలు తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు చేసిందని ఆంధ్రజ్యోతి చెప్తుంది. మొన్న కూడా ఒక వార్త రాశారు ఆదాని పైన. వీళ్ళపైన ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు? పదే 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అనేక రకాల ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు, దానిపైన ఉద్యమాలు చేశారు. ఇప్పుడు మీకు అధికారం వచ్చింది, ఏం చేస్తారు? చీల్చేండాడతారా అని ఆంధ్రజ్యోతి ఎవరిని అడుగుతుంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతుంది. వైకాపా పాలనలో అధికారం అండతో చేయని అరాచకం లేదని, అస్మదీయులకు దోచిపెట్టారని 5 ఏళ్లు టీడీపీ నేతలు గట్టి స్వరం వినిపించారు. ఆదాని అరబిందోల కన్నుబడిన ప్రతిదీ వారి వశమైందని ఆనాడు ఆగ్రహించారు. ఏదైనా బెదిరించి తన్నకపోవడమే తెలిసిన జగన్ అదే పద్ధతిలో కాకినాడ పోర్టును అరబిందోకు రాసిచ్చారని తెలుగుదేశం నేతలు అప్పట్లో మండిపడ్డారు. చివరకు కార్పొరేటర్లను సైతం బెదిరించి లొంగ తీసుకునే తెంపరతనానికి వైసీపీ నాయకులు దిగజారని ధ్వజమెత్తారు. అనుభవం లేని అరబిందోకు 108 అంబులెన్స్లు స్టీరింగ్ అప్పగించి రోగుల ప్రాణాలతో ఆటలాడుకున్నారని, తాము అధికారంలోకి రాగానే వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నేతలు ప్రకటించారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, అడ్డగోలుగా 100 కోట్లు అరబిందోకు దోచిపెట్టిన వ్యవహారాలపై ఏం చేస్తారు? 5 ఏళ్లుగా చెబుతున్నట్లు అరబిందో అక్రమాలపై చర్యలకు సిద్ధమవుతారా లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది సూటిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తుంది. అరబిందో పైన, ఆదాని పైన అనేక రకాల విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకులుగా మీరు ఉన్నప్పుడు దోచిపెట్టిండో అరబిందోకి, ఆదానికి జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తిని
వాటిని కక్కిస్తామని మీరు చెప్పారు, కానీ అధికారం వచ్చింది, ఇవాళ మీరు ఏం చేస్తారని అనేక మంది ప్రశ్నిస్తున్నారట. అనేక మంది ప్రశ్నిస్తున్నారో లేదో కానీ ఆంధ్రజ్యోతి అయితే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తుంది. ఏం చేస్తారో చూడాలని. అంటే ఆంధ్రజ్యోతి ఒక్కొక్క ఎజెండాని ఫిక్స్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి. వాళ్ళు ఒక ఎజెండా రాసుకున్నారు. ఏ ఎజెండా ప్రకారము వాళ్ళకి ఎవరైతే టార్గెట్ ఉన్నారో ఆ టార్గెట్ ఉన్న వాళ్ళని ఎజెండా పెట్టుకొని ప్రభుత్వం వీళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటుంది, ఈ ఐఏఎస్ల పైన ఏం చేసుకుంటుంది, ఈ ఐపీఎస్ల పైన ఏం చర్య తీసుకుంటుంది, గతంలో మీరు ఇది విమర్శించారు కాబట్టి దీనిపైన ఏం చర్య తీసుకుంటారని ప్రభుత్వానికి సూచనలు చేసే ఒక పని పెట్టుకుంది. అదేగాక ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి పైన, తెలుగుదేశం పార్టీ కొన్ని అంటే జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేస్తున్న కొన్ని పనులపైన తీవ్రమైన అభ్యంతరం, తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు వాళ్ళ వార్తలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాసే కొత్త పలుకులో ఆయన స్పష్టంగా రామోజీరావు గారికి సంబంధించిన సంస్మరణ సభని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఏ పద్ధతిలో చేస్తారు? ఒక ప్రైవేటు పారిశ్రామికవేత్తకు సంబంధించిన సంస్కరణ సభని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయటం అనేది ఇది గర్హనీయం అని ఆయన రాసిన పరిస్థితి. అంటే ఆయనకి కొంత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న చెప్పిన మాటలకి ఇలా చేస్తున్న పనులకి సంబంధం లేకుండా ఉంది అని చెప్పి కొంత అసంతృప్తి ఉన్నట్టు ఈ వార్తలను బట్టి తెలుస్తుంది. మొన్న ఆదాని గురించి రాసిండు, ఇవాళ అరవిందో గురించి రాసిండు. అంటే వీళ్ళపైన తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి చర్యలు తీసుకోదు, వాళ్ళతోనే మళ్ళీ అంటకాగే ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఆంధ్రజ్యోతి భావిస్తున్నట్టుంది. అంటే వాళ్ళ పొలిటికల్ ఎజెండా వేరు ఉంటుంది. మీరు ఫిక్స్ చేసిన ఎజెండాతోని ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రభుత్వాలు నడవు. పత్రికలు, ఛానళ్ళు ఫిక్స్ చేసిన ఎజెండాతోని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు నడవు. కానీ మీరు కోరుకుంటున్నారు మేము ఫిక్స్ చేసిన ఎజెండాతోనే నడవాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్టు ఈ వార్తలను బట్టి, ఆయన రాస్తున్న రాతలను బట్టి, ఆయన చేస్తున్న వీడియోలను బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఏం చేస్తారో చూడాలి. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే దీనిపైన చర్యలు తీసుకుంటారా, లేదంటే ఆయన పదే పెట్టుబడులు తెస్తా పారిశ్రామికవేత్తలతో ఫ్రెండ్లీగా ఉంటా అంటారు. మరి అరబిందో పారిశ్రామికవేత్తలే, ఆదాని పారిశ్రామికవేత్తలే, వాళ్ళ పెట్టుబడులు ఇవాళ రాష్ట్రానికి అవసరమని ఆయన భావిస్తాను కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉండకపోగా ఇంకా వాళ్ళకి కేటాయించినా ఆశ్చర్యం లేదు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. అసెంబ్లీ గేటు తాకలేనన్నారు, బద్దలు కొట్టుకుంటూ వెళ్ళాం. ఎన్నికల్లో ఊహించని విజయం జనసేన సొంతం, ప్రజలిచ్చిన స్ఫూర్తితో పనిచేస్తాం. పిఠాపురం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్. నేను అసెంబ్లీ గేటు కూడా తాకలేనన్నారు, గేటు బద్దలు కొట్టుకుంటూ అసెంబ్లీలోకి వెళ్ళాం అని జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పిఠాపురంలో గెలుపొంది డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా అక్కడికి వెళ్ళిన ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి పూర్తి విజయానికి సహకారం అందించినందుకు 2 చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు అన్నారు. 100% గెలవాలని పిలుపు ఇవ్వగానే 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల గెలుపుతో ప్రజలు జనసేనకి ఎంత బలం ఇచ్చారో తెలిసిందన్నారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి గెలుపు ఎవరికీ సాధ్యం కాలేదని అన్నారు. ఇది నిన్న మొట్టమొదటిసారి పిఠాపురంలో ఒక బహిరంగ సభ, వారాహి బహిరంగ సభ అని పెట్టిండి జనసేన చీఫ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆయన దాంట్లో మాట్లాడుతూ అసెంబ్లీ గేటు కూడా దాకలేవు పవన్ కళ్యాణ్ నువ్వు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అనేక సార్లు మాట్లాడారు. అసెంబ్లీ గేటు తాగటం కాదు, బద్దలు కొట్టుకొని వెళ్ళినాం, 100కు 100% స్ట్రైక్ రేట్తో అంటున్నాం. 100కు 100% రిజల్ట్ ఇవ్వాలంటే 21 స్థానాల్లో నిలబెట్టిన అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించారు. 2 పార్లమెంట్ స్థానాలను కూడా 100కు 100% గెలిపించి మా పైన అత్యంత బాధ్యతను పెట్టారు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇది ఒక రకంగా. ఇంకోటి, ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి సంబంధించిన సొమ్మును నేను దుర్వినియోగంగానేను అని చెప్తున్నారు. కానీ మీరు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొన్న జూలై 1 రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కొన్ని 100 కోట్ల రూపాయలతోని అన్ని పత్రికల్లో, అన్ని టీవీ ఛానల్లో యాడ్లు ఇచ్చారు ప్రభుత్వ సొమ్ముతోని. మీరేమో ఒకవైపు నేను జీతం తీసుకోను, ప్రభుత్వం అప్పుల్లో ఉంది, ఒక్క పైసా వేస్ట్ కానీ అని మీరు చెప్తున్నారు. కానీ ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ పిచ్చితోని పెద్ద యాడ్లు వేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తాడు.
మరి దీనికి మీరు ఎట్లా సమాధానం చెప్తారో చూడాలి. ఇంకోటి, మీరు మాకు పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేదు, ప్రజలందరూ సమానమే, ప్రజలందరికీ మేలు జరగాలి, ప్రజలందరికీ ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం అందాలని మీరు చెప్తున్నారు. రాజకీయాలు ఎలక్షన్స్ వరకే, మిగతా టైంలో రాజకీయాలతో సంబంధం లేదు, ఏ పార్టీ అయినా సంక్షేమం అందాల్సిందే, అభివృద్ధి అందాల్సిందే అని మీరు చెప్తున్నారు. కానీ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ నాయకుల పైన, వాళ్ళ ఇళ్లపైన, వాళ్ళ ఆస్తులపైన ధ్వంసం చేస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు. గ్రామ సచివాలయాలపైన దాడులు చేస్తున్నారు, ఫౌండేషన్ స్టోన్స్ పాల్గొడుతున్నారు. మరి దీనిపైన మీరు స్పందించాలి. అంతేకాకుండా పెన్షన్ పంపిణీలో గత 4-5 రోజులుగా 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా జిల్లాలలో, చాలా గ్రామాలలో వైసీపీ బ్రాండ్ వేసి, వాళ్ళపైన వైసీపీ పార్టీ అనే ముద్ర వేసి పెన్షన్ల పంపిణీ చేయకుండా ఆపారట. దాని గ్రామ సచివాలయ అధికారులు ఏం చెబుతున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రామ మండల నాయకుల నుంచి ఫోన్లు చేయించండి, లేదంటే వాళ్ళతో సిఫార్సు చేయించండి, వాళ్ళు చెప్తే తప్ప మీకు పెన్షన్ రాదని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వికలాంగుల్ని, వితంతువుల్ని, ఒంటరి మహిళల్ని, వృద్ధుల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫోన్ చేసి చెప్తేనే పెన్షన్ ఇస్తానని, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉత్తరం రాస్తే పెన్షన్ ఇస్తానని, తెలుగుదేశం పార్టీ నాయకుడు వచ్చి ఇక్కడికి చెప్తే ఇస్తానని, ఇట్లాంటి ఈ రకమైన ఇబ్బందులు పెడుతుంటే దీని మరి ఎన్నికల వరకే రాజకీయం, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు, అందరికీ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అందాలని మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు చెప్తుంటే, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఈ పరిస్థితి వాళ్ళపైన తీవ్రమైన ఒత్తిడి చేస్తారట తెలుగుదేశం పార్టీ నాయకులు. మేము చెప్పే వరకు ఇగో పలానా లిస్టుకి పేర్లు, పలానా పేర్ల వాళ్ళకి పెన్షన్ ఇవ్వద్దు, ఆపేసేయండి, నన్ను గలవనండి. ఏంది కలిసేది? కలుసుడు అంటే దాని అర్థం ఏంది? కలిసి లంచం వేయాలనా, కలిసి కాళ్ళు పట్టుకోవాలనా, కలిసి క్షమాపణ చెప్పాలనా, లేదా కలిసి మీ పార్టీలో ఉంటాం మీకు ఊడిగం చేస్తామని చెప్పాలనా? ఇది ప్రజాస్వామ్యం. ప్రతి పౌరుడికి వాళ్ళకి నచ్చిన పార్టీలో ఉండే హక్కు ఉంటుంది, వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓటేసుకునే హక్కు ఉంటుంది. అది రాజకీయం, ఇది ప్రభుత్వం. అది మీరు కూడా చెప్తున్నారు, రాజకీయం వేరు, ప్రభుత్వం వేరు, ప్రభుత్వంలో అందరూ సమానమే మాకు అని చెప్తున్నారు. కానీ ఇది జరుగుతుంది, దీనిపైన ఉప ముఖ్యమంత్రిగా మీరు స్పందించాలి. ఇది ఒక వార్త. ఇది దిశ పేపర్కి సంబంధించి సాక్షి చూద్దాం. బాబు భూదోపిడి ఖజానా, అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం అరాచకాలు, యథేచ్ఛగా ప్రభుత్వ, ప్రైవేటు అసైన్డ్ భూముల దురాక్రమణ, శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు బుట్టదాఖలు, రాజధాని లీక్స్ పేరిట బురిడి, పక్కా పన్నాగంలో అమరావతి ఎంపిక, బరి తెగించి ఇన్సైడర్ ట్రేడింగు, భయపెట్టి భూమాయాజలం, అమరావతి కేంద్రంగా ఎల్లో గ్యాంగ్ లక్షల కోట్ల కుంభకోణం, రాజధానిలోని భూభాగవతాలను కప్పుచేందుకే శ్వేతపత్రం డ్రామా. ఏ అంటే అమరావతి అని ఒక్కనిస్తున్న సీఎం చంద్రబాబు రాజధాని ముసుగులో తన అవినీతిని, అరాచకాలకు కేంద్రంగా చేసుకున్నారు. బరి తెగించి తాను పాల్పడిన అవినీతికి అక్షయ పాత్రలా మార్చారు. నాటి తెల్లదొరలే తెల్లబోయేలా వ్యవహరించారు. బ్రిటిష్ పాలకుల సామ్రాజ్యవాద దోపిడిని మరిపిస్తూ టీడీపీ పెద్దలు సాగించిన భూదోపిడికి నిలువెత్తు సాక్ష్యం అమరావతి. బడుగులు, పేదలకు స్థానం లేకుండా చంద్రబాబు సృష్టించిన నయా జమీందారీ వ్యవస్థకు నిదర్శనం అమరావతి. పచ్చ రాబందులు గుప్పిట పట్టిన లక్షల కోట్ల విలువైన భూ ఖజానా అమరావతి. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూదోపిడికి మౌన సాక్షి అమరావతి. ఈ భూభాగవతాలు తన నిర్వాకాలను కప్పిపుచ్చి మభ్యపెట్టేందుకే తాజాగా అమరావతిపై శ్వేతపత్రం అంటూ మరో డ్రామాలకు చంద్రబాబు తెర తీశారు. మోయలేని భారం మోపుతున్నారు అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ వేసింది. బాబు భూదోపిడి ఖజానా అమరావతి. ఇది ప్రభుత్వ భూముల, అసైన్మెంట్ భూముల, పర్సనల్ వ్యక్తిగత భూముల సంబంధం లేకుండా కొన్ని వేల మందికి సంబంధించిన రైతులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రైతులు కూడా భూమిని గుంజుకున్నారు. బరి తెగించి ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. ఇది పెద్ద భూ కుంభకోణం. ఈ కుంభకోణం బయటికి రాకుండా ఉండడం కోసం మళ్ళీ ఒక శ్వేతపత్రం అనేది కలరింగిస్తారని ఇది సాక్షి పేపర్ రాసింది. అయితే వాస్తవంగా ఇందులో మనకు అర్థం కావాల్సింది అంటే, సరే పోలవరంలో శ్వేతపత్రం విడుదల చేశారు, లేకపోతే ఇంకొక శాఖలో విడుదల చేశారంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి కొంత పని చేసింది కాబట్టి దీంట్లో లోపాలు ఉన్నాయి, దీంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది ఉంది అని చెప్పి. అమరావతి విషయంలో మీరే పదే చెప్పారు, అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిండు, దాన్ని పట్టించుకోలేదని.
ఇక పట్టించుకోని దానికి 2019 నుంచి 2024 మధ్యలో అమరావతిలో ప్రభుత్వం పట్టించుకోలేదు. గడిచిన ప్రభుత్వం మీరున్నప్పుడు ఏదైతే నిర్మించారో ఆ నిర్మాణాలలోనే ప్రభుత్వ కార్యకలాపాలు చేశారు. దాని తర్వాత ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు, ఒక ఇంచు పని కూడా చేయలేదని పదే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. కానీ ఎక్కడా పని చేయని దాని గురించి శ్వేతపత్రం ఏముంటుంది? ఇక అందులో నిజంగానే ఏమన్నా 1000 కోట్లు ఖర్చు పెట్టారు, దాంట్లో దుర్వినియోగం జరిగింది, ఎస్టిమేషన్లు ఎక్కువ వేశారు, ఇగో ఇది అవినీతి జరిగిందని చెప్పొచ్చు. కానీ ఆడ పనే చేయలేదు, ఆడ అవినీతి జరిగే అవకాశం లేదు. ఆడ పనే చేయలేదు, ఆడ ఖర్చు పెట్టే అవకాశం లేదు, అక్కడ నిధులు దుర్వినియోగం లేదు. ఇక శ్వేతపత్రం ఏముంది అందులో? మీరు ఇచ్చిన మాస్టర్ ప్లాన్స్, మీరు ఇచ్చిన ఆ సింగపూర్ కన్సార్టియము, ఇవన్నీ మీ దగ్గర రికార్డే ఉంది. దాన్ని బట్టి పని చేసుకోవచ్చు కదా. మళ్ళీ దాంట్లో శ్వేతపత్రాలు ఎందుకు విడుదల చేయాల్సి వస్తుందంటే మొత్తానికి అమరావతి విషయాన్ని ఇది నిరంతర ప్రక్రియగా తీసుకుపోవటం ఒక భాగం అయితే, దీన్ని ఎప్పుడు నిర్మిస్తామో చెప్పలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దీనికి కారణమని ఆయన ఒక ముద్దాయిగా చూపించే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణం ఆగటానికి కారణం అనేది మీరు చెప్పడం కాదు. ఆయనే 3 రాజధానుల స్టాండ్ తీసుకున్నాడు. ఇది ఒక శాసన రాజధాని తప్ప కార్యనిర్వాహక రాజధాని వైజాగ్ అని వాళ్ళ పార్టీ స్టాండ్, ప్రభుత్వం స్టాండే చెప్పారు. ఇక దీంట్లో మీరు కొత్తగా అద్భుతం ఏదో కనిపెట్టి జగన్మోహన్ రెడ్డి దీన్ని నిర్మించలేదని చెప్పడానికి ఏముంది అందులో? నిర్మించలేదు కాబట్టేగా అమరావతి ఉద్యమం చేసింది, నిర్మించలేదు కాబట్టేగా పని జరగంది. ఇక పని జరగని దానికి శ్వేతపత్రం ఎందుకు? నిధులు ఖర్చు పెట్టడానికి శ్వేతపత్రం ఎందుకు అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఇది కొనసాగుతూనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పాప మీద అని చెప్తాడు. అదే నేనే 2019లోకి వెళ్తే ఇప్పటికల్లా అయిపోయేది అంటాడు. అంటే 2019 నుంచి 24 మధ్యలో ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఇవాళ మీకు కూడా 5 సంవత్సరాలు పరిపాలన ఇచ్చారు, అవకాశం ఇచ్చారు ప్రభుత్వాన్ని. ఇవాళ పూర్తి చేయండి. ఎందుకు నిరంతరం అంటున్నారు? ఎందుకు దీనికి టైం బౌండ్ చెప్పలేమంటున్నారు? ఎప్పటికి అయిద్దో చెప్పలేమంటున్నారు? ఇది మోయలేని భారం, అసలు ఏం జరిగిద్దో చెప్పలేని అంటున్నారు. అంటే ఒక రకంగా ప్రజలతోనే మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇది పూర్తి చేయకుండా దీని నుంచే మళ్ళీ ఎలక్షన్ పోయే అవకాశం ఉంది 5 సంవత్సరాల తర్వాత కూడా. దీంతోపాటు ఈ భూ సేకరణలో కానీ దీంట్లో కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆ అమరావతి చుట్టూ ముందే భూములు కొనుక్కొని దాన్ని ఖాయం చేశారు అనేది, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనేది, కొన్ని వేల ఎకరాలు తక్కువ ధరకు అగ్గువగా కొనుక్కొని అమరావతిని ఫిక్స్ చేసి అమరావతి వాళ్ళ భూములు రేట్లు పెరగడానికే చేశారు. దీంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అనేది అభియోగం ఉంది. ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి పైన, అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆ ఆరోపణలు నుంచి బయటపడటానికి శ్వేతపత్రం విడుదల చేశారా అనేది ఒక అనుమానంగా సాక్షి పేపర్ రాసింది. మొత్తానికైతే ఇది భూ దోపిడీ ఖజానా. వాస్తవంగా దీంట్లో శ్వేతపత్రం విడుదల చేసే అంత సీన్ లేదు. ఎందుకు లేదు అంటే శ్వేతపత్రం ఎందుకు? గడిచిన ప్రభుత్వం దీనిపైన ఖర్చు పెట్టింది, దీంట్లో అక్రమాలు జరిగింది, రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టారంటే శ్వేతపత్రం విడుదల చేయాలి. దీంట్లో ఖర్చు పెట్టింది లేదు, ఆయన పని చేసింది లేనప్పుడు ఇంకా శ్వేతపత్రం కొత్తగా ఎందుకు? అంటే మీ యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, భవిష్యత్తులో మీరు చేయబోయే నిర్వాకాలను కప్పిపుచ్చుకునే వ్యవహారం తప్ప, అంటే అమరావతిని మేము పూర్తి చేయలేము అని చెప్పడానికి శ్వేతపత్రం తప్ప దీనికి టైం బౌండ్ లేదు, ఎప్పటికైద్దో చెప్పలేని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పే దానికే చేశారు తప్ప దీంట్లో ఏమి లేదు. ఇది ఒక వార్త. పెన్షన్లకు అధికార గ్రహణం. శ్రీ సత్యసాయి జిల్లాలో పలువురికి పెన్షన్లు నిలిపేత. కాకినాడ జిల్లా ఎల్డీపేటలో 18 మందికి ఆపేషణమైన టీడీపీ నేతల ఫిర్యాదులే కారణమట. సుగాలిలకి ఇంత అన్యాయం చేస్తారా? నా కుమార్తె నందివర్ధిని బాయికి తలసేమియా పెన్షన్ వస్తుంది, పాపను ఎత్తుకున్న నా భార్య 3 రోజుల పాటు సచివాలయం చుట్టూ తిరిగింది, టీడీపీ వాళ్ళని కలిసి ఫోన్ చేయిస్తేనే ఇస్తామని చెప్పారట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో, అన్ని సార్లు కాదు, కొన్ని సార్ల కొన్ని ఏరియాల్లో, కొన్ని మండలాల్లో, కొన్ని గ్రామాల్లో అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు భాగంగా ఇట్లాంటివి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళతోని కలిసి ఫోన్ చేయిస్తేనే పెన్షన్ ఇస్తామని గ్రామ సచివాలయ అధికారులు చెప్పారట. లోకల్ లీడర్ల ప్రెజర్ ఉందని వాళ్ళను కలవాలని సెక్రటరీ ఎంపీడీఓ చెప్పడం అన్యాయం. సుగాలీలకి ఇంత అన్యాయం చేస్తారా? గతంలో సుగాలి గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పందించి నందివర్ధిని బాయికి బాసరాగా నిలవాలని చెప్పి ముత్యాల నాయకట వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. నా కుమార్తె నందివర్ధిని బాయికి తలసేమియా పెన్షన్ వస్తుంది, పాపను ఎత్తుకొని వాళ్ళ భార్య 3 డేస్ నుంచి తిరుగుతుందట పెన్షన్ కోసం. సెక్రటరీ ఎంపీడీఓది వాళ్ళు ఒకటే చెప్తున్నాడు, లోకల్ తెలుగుదేశం లీడరు ఫలానా ఆయన ఉండు, ఆయనతో ఫోన్ చేయించండి, ప్రెజర్ ఉంది మాకు, ఒత్తిడి చేస్తున్నారు, పెన్షన్ ఇవ్వద్దని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్పుకుంటారో, ఏం బదులాడుకుంటారో, కాళ్ళు పట్టుకుంటారా, గడ్డం పట్టుకుంటారా, కానీ వాళ్ళ నుంచి ఫోన్ వస్తేనే మీ పెన్షన్ ఇస్తామని ఒక కండిషన్ పెట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో సంబంధం ఏంది? పెన్షన్ ఇచ్చేది ప్రభుత్వం ప్రజల సొమ్ము. ఈ ప్రజల సొమ్మును ప్రభుత్వ అధికారుల ద్వారా పంపిణీ చేసే పెన్షన్ని తెలుగుదేశం పార్టీకి లింకు పెట్టిండి చంద్రబాబు నాయుడు గారు. ఈ లింకులోనే అర్థం ఉంది. ఇక ఈ లింకు ఈ నెలతోనే పోదు.
ఈ 5 సంవత్సరాలు ఈ లింక్ ఉంటూనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి చిట్టి తెచ్చుకోవాలి, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి ఫోన్ చేయించితేనే పెన్షన్ ఇస్తా అనే పరిస్థితి ఇప్పుడు కొంతమంది దగ్గర ఉంది. ఇది స్ప్రెడ్ అయ్యి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ పాత్రను పరిమితం చేయకపోతే ఇది ప్రమాదం. గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుల సిఫార్సు, ఇంకో పార్టీ నాయకుడి సిఫార్సు, ఎమ్మెల్యేనో ఎంపీనో సర్పంచో ఎంపీటీ సిఫార్సును ఎక్కడ అడగలే. వాలంటరీ డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేది. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చుడు బదులు గ్రామ సచివాలయం ఎంపీడీ ఆఫీసుల చుట్టూ పిల్లల్ని ఎత్తుకొని, హ్యాండిక్యాప్స్ పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతుంటే పట్టించుకున్న నాదులు లేకపోగా వాళ్ళని ఇంకా ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని ఫోన్ చేయించు, నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుడి నుంచి చిట్టి రాంచకరా, నువ్వు కాళ్ళు పట్టుకుంటావా గడ్డం పట్టుకుంటావా ఏం చేస్తావో మాకు ఫోన్ వస్తే తప్ప ఇయ్యలేం ప్రెజర్ ఉందని. ఏం ప్రెజరు, ఎందుకు ప్రెజర్ చేస్తారు? తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెజర్ చేస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అవినీతి రహిత పాలన ఎడిపోయింది. ఇదే సుగాలీలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పదే పదే తలసేమియా వ్యాధి గురించి, కిడ్నీ వ్యాధిగ్రస్తుల గురించి, డయాలసిస్ బాధితుల గురించి అనేక సార్లు మాట్లాడిండు. ఇవాళ అట్లాంటి ఇబ్బంది పెడుతుంటే మీరు ఇచ్చిన పెన్షన్ కూడా అక్కడ పంపిణీ చేయకుండా అడ్డుకుంటుంటే ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు అని బాధితుడే డైరెక్ట్గా అడుగుతున్న పరిస్థితి. ఇది ఒక రకంగా పెన్షన్ల పైన అయితే పెన్షన్లకు అధికార గ్రహణం అంటే అధికార పార్టీ గ్రహణం పట్టింది. ఆ గ్రహణాన్ని తొలగించాలంటే దీంట్లో స్పందించే అవకాశం ఉన్నది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు దీనిపైన మాట్లాడితేనే దానికి విలువ ఉంటుంది, శాంటిటీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పరిస్థితి లేదు, మాట్లాడట్లేదు. కాబట్టి మీరు మాట్లాడాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. మీరే అన్నారు మేమే అధికార పక్షం, మేమే ప్రతిపక్షం అని చెప్పి. మీరు ఇవాళ ప్రతిపక్ష పాత్ర దీంట్లో పోషించాలి. మీరు ప్రతిపక్ష గొంతు వినిపించాలి. ఎందుకంటే ప్రజల గొంతుని మీరు వినిపిస్తేనే ప్రభుత్వానికి కనువింపు కలిగిద్ది. ప్రభుత్వంలో మీరు కూడా ఒక భాగం ఉన్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం చేయాలి. చాలా చోట్ల ఆగుతున్నాయట పెన్షన్లు పంపిణీ చేయకుండా. ఈ అధికార గ్రహణాన్ని తొలగించాలంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమైంది. ఇది సాక్షి పేపర్కి సంబంధించి ఈనాడు చూద్దాం. అమరావతిని బంగారం చేస్తాం, జగన్ కక్ష గట్టి దాన్ని బూడిద చేశారు, అక్కడి నుంచే పునరుద్ధరిస్తాం. ఎప్పటిలో బంగారం చేస్తారో చెప్పట్లేదు. బంగారం అయితే చేస్తారంటే పోయిన 2014 నుంచి 19 మధ్యలో కూడా అమరావతిని బంగారం చేస్తా, అమరావతిని ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని చేస్తా, అమరావతిని చూసి ప్రపంచం నివ్వెరపోవాలి ఈ మాటలు చెప్పి కడుపు నిండి తప్ప గ్రాఫిక్స్తోనే గడిచిన 5 సంవత్సరాలు వేస్ట్ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, దీనికి టైం బౌండ్ లేదు, ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో ఎన్ని ఏళ్ళు పట్టిద్దో చెప్పలేము, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు. ఇంకోటి, కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే నిర్ణయం. కేంద్ర జలసంఘం చైర్మన్ ఖుష్విందర్ ఓహరా వెల్లడి. 2 వారాల్లో విదేశీ నిపుణుల మధ్యంతర నివేదిక. నిర్మాణాలకు అంతరాయం ఉండకపోవచ్చు అనే అభిప్రాయము, తదనుగుణ డిజైన్లు నిర్మాణాలు అని చెప్పి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే నిర్ణయం అట. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చారు పోలవరం పరిశీలించడానికి. ఈ డయాఫ్రమ్ వాల్ పైన గడిచిన 3-4 రోజులుగా వార్తాపత్రికల్లో టీవీ ఛానల్లో వార్తలు వస్తున్నాయి. లేదు డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సిన అవసరం లేదట, కొత్తది దీన్నే చిన్న మరమ్మతులు చేస్తే అది మంచిగానే ఉందట అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఛానల్స్, మీడియా పత్రికలు రాసినాయి. ఇవాళ మళ్ళీ అదే ఈనాడులో డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సిందేనట, అవసరం ఉందట అని కేంద్ర జలసంఘం చెప్పింది. మధ్యంతర నివేదిక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇస్తారు తొందరలోనే, అదే ఇయ్యబోతున్నారు అన్నట్టు చెప్పారు. అంటే ఎందుకు ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన మీడియాలో ప్రచారం, దానికి సంబంధించి ఎందుకు స్పెసిఫిక్గా మొత్తం పోలవరాన్ని వదిలిపెట్టి ఓన్లీ డయాఫ్రమ్ వాల్ గురించి ఎందుకు మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్స్ అంటే, ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మించింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్యలో. ఆయన నిర్మించిన డయాఫ్రమ్ వాల్ నాసిరకంగా నిర్మించారు కాబట్టి కొట్టుకుపోయిందని వైఎస్ఆర్సీపీ అనేక రకాలుగా ఆరోపణలు చేసింది గడిచిన ప్రభుత్వంలో. లేదు చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన డయాఫ్రమ్ వాల్ చాలా స్ట్రాంగ్ ఉంది, దీన్ని నిర్మించాల్సిన అవసరం లేదు, కొత్తది దాన్నే కంటిన్యూ చేయొచ్చు అని అంతర్జాతీయ నిపుణులు చెప్పినట్టు ముందే వీళ్ళు ఒక అంచనా వేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా వండి వార్చారు. చివరికి అంతర్జాతీయ నిపుణులు వచ్చి లేదు ఇది నాసిరకంగా ఉంది, దీన్ని మళ్ళా నిర్మించాల్సిందే, దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. అందుకే ఇవాళ ఈనాడు పత్రిక రాసి నిర్మించాల్సిందే అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఇంత నాణ్యంగా ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. వరద వస్తే కొట్టకపోయే డయాఫ్రమ్ వాల్ నిర్మించి ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టకపోతే చంద్రబాబు నాయుడు గారి నిర్వాహకం వల్ల దానివల్ల పోలవరం మొత్తం ఉనికికే ప్రమాదమైంది. పోలవరానికి రావాల్సిన కేంద్రం నుంచి నిధులకు సంబంధించిన ప్రశ్నార్థకమైంది. వాళ్ళు ఈ డయాఫ్రమ్ వాల్ పైన మిగతా
అంశాలపైన క్లారిటీ ఇస్తే తప్ప నిధులు ఇవ్వమని చెప్పే పరిస్థితి. ఎందుకంటే కట్టిన కట్టడం, కేంద్రం ఇచ్చిన కొన్ని డబ్బులతో కట్టిన కట్టడం నీళ్ళలో కొట్టకపోయిందంటే మళ్ళీ ఎట్లా ఇస్తుంది నిధులు? దానిపైన ఏదైనా సబ్మిట్ చేస్తే, వివరణ ఇస్తే తప్ప ఇచ్చే పరిస్థితి లేదని వాళ్ళు నిలుపుదల చేశారు. మొత్తం పని ఆగిపోయే పరిస్థితి అయింది. కాబట్టి వారు చేసిన నిర్వాహకం బయటపడిద్దని చెప్పి శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ డయాఫ్రమ్ వాల్ గురించి ఆయన తడబడ్డారు అయ్యాల చెప్పేటప్పుడు కూడా. ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు తీసుకొస్తే మీరు కట్టిన 2014 నుంచి 19 మధ్యలో కట్టిన డయాఫ్రమ్ వాల్ గాలికి కొట్టపోయే, అది నాణ్యత లేనిది, వరదొస్తే కొట్టకపోయే డయాఫ్రమ్ వాల్ కాబట్టి దాన్ని పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, దాన్ని కొత్తగా నిర్మించాల్సిందని నిపుణుల కమిటీ చెప్పింది. ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి. దానికి సంబంధించి ఈనాడు వార్త రాసింది. ఆంధ్రప్రభ చూద్దాం. జై చిరంజీవ, అన్నయ్య అందలం కోసం తమ్ముడు తాత ఉన్న స్థాయిలో చూడాలని ఆరాటం, గౌరవం మరింత పెంచాలని పోరాటం, మభ్యపెట్టి ప్రజారాజ్యాన్ని ముంచారన్న ఆవేశం, కుతంత్రాలతో అవమానించారని మండిపాటు. అయితే కేంద్ర మంత్రి లేదా గవర్నరు, ప్రధాని మోదీ కూడా సానుకూలం. జై చిరంజీవి అని చిరంజీవి కోసం పవన్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్, వాళ్ళ సోదరుడు సినీ నటుడు చిరంజీవి కోసం చాలా తాతాలాడుతుందట. ఆయన అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యారు. కుట్రలు కుతంత్రాలతో దాన్ని, ఆ పార్టీని మొత్తాన్ని ముంచేశారు. కాబట్టి ఆయన కసితో ఉండట పవన్ కళ్యాణ్ గారు. ఇలా ఆయన మాట బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఆయన కేంద్ర మంత్రి చేయటం, వాళ్ళ అన్నగారిని లేదా గవర్నర్గా చేసి గౌరవించటం, మొత్తానికైతే ఆయనకి ఏదో ఒక పదవి ఇప్పించాలని ఒక తాతాలో ఉండట. దానికి సంబంధించిన ఒక వార్తని ఆంధ్రప్రభ ఇచ్చింది. వాస్తవంగా ఇది ప్రమాణ స్వీకారం రోజు కూడా చిరంజీవి గారు ఉన్న ప్లేస్కే మోడీ వచ్చి కలిసిన పరిస్థితి. అటు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మధ్యలో ప్రధాని మోడీ, ముగ్గురు కూడా ప్రజలకు బహిరంగ అక్కడ ఏదైతే ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రజలకు అభివాదం చేశారు. ఒక రకంగా అదొక లుకింగ్ ఎఫెక్ట్ అయింది. అంటే ప్రజల్లో ఒక ఆదరణ కనిపించింది. వాళ్ళు ముగ్గురు త్రయం ఏదైతుందో అదొక రకంగా ఆకర్షణగా కనిపించింది. కాబట్టి మొత్తానికి చిరంజీవిని ఎక్కడో ఒక దగ్గర ఎన్డీఏ ప్రభుత్వంలో అకామిడేట్ చేసే అవకాశం ఉంది. అది గవర్నరా లేదా కేంద్ర మంత్రి, ఏదో ఒక రకంగా అయితే అకామిడేట్ చేసే అవకాశం ఉన్నట్టే మనకి అర్థమవుతుంది. దానికి సంబంధించి ఆయన తహతాలాడుతుండట పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒక వార్త ఇచ్చారు. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకి సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.